హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి కానిస్టేబుల్ లేదా ఫైర్మెన్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మనకి పీడిఎఫ్ ఓపెన్ చేసి చూపిస్తే కనుక ఈ విధంగా అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ చూస్తే కనుక మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ లేదా ఫైర్మెన్, సో మేల్ క్యాండిడేట్స్ నుంచి మనకి అప్లికేషన్స్కి ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ డేట్ చెక్ చేస్తే కనుక మనకి 31/8 నుంచి 30 సెప్టెంబర్, అంటే ఆగస్టు 31వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30 వరకు మనకు లాస్ట్ డేట్ అనమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ సెప్టెంబర్ 30 అనమాట, అప్ టు 23 అవర్స్. సో ఇక్కడ ఇంకా చూస్తే ఇంకా ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ ఇండియన్ సిటిజన్స్ అండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట భారతదేశంలో ఉన్నటువంటి వారు. సో తెలంగాణ, ఏపీ, సో మిగతా స్టేట్లో కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక కానిస్టేబుల్ లేదా ఫైర్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ పే లెవెల్ 3 అనమాట. 21,000 మనకు శాలరీ చెక్ చేస్తే కనుక మనకి 21,700 to 69,100 రూపీస్. సో మనకి ఈ యొక్క రేంజ్లో మనకి శాలరీ అనేది మనకి డ్రా అవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ మనకి వేకెన్సీస్ చెక్ చేస్తే కనుక సో మనకి ప్రతి స్టేట్లో ఉన్నాయన్నమాట. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో చెక్ చేస్తే కనుక ఎంటైర్ స్టేట్ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్గా అయితే మనకి 27 అయితే ఉండడం జరిగింది. అండ్ మిలిటెన్సీ ఏరియాలో అయితే కనుక 5 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మనకి మిగతా స్టేట్లలో కూడా ఉన్నాయండి. అండ్ ఒకసారి తెలంగాణ స్టేట్ చెక్ చేస్తే కనుక మనకి అండ్ ఇక్కడ చూస్తే కనుక సో తెలంగాణ చెక్ చేస్తే ఎంటైర్ స్టేట్ వచ్చేసి మనకి 19 అయితే ఉండడం జరిగింది. అండ్ మిలిటెన్సీ ఏరియా చెక్ చేస్తే కనుక మనకి 7 అయితే ఉండడం జరిగింది అనమాట. అండ్ మనకి మొత్తం భారతదేశం ఇండియా అయితే చెక్ చేస్తే కనుక మనకి 1130 పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట, ఇక ఫైర్మెన్ పోస్టులు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ పరంగా చెక్ చేస్తే కనుక మనకి జస్ట్ 12th పాస్ అయితే చాలండి. ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. సో 12th పాస్ అయితే చాలు విత్ సైన్స్ సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చెక్ చేస్తే కనుక 18 నుంచి 23 సంవత్సరాలు అయితే ఉండాలి. సో ఏజ్ అయితే మనకి 18 to 23 ఇయర్స్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఇచ్చారు. సో ఇలా మనకి డిఫరెంట్గా ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా చూస్తే కనుక ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒకసారి ప్రాసెస్ చెక్ చేస్తే కనుక ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూస్తే కనుక ఎలా అప్లై చేసుకోవాల్సినది ఏంటనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో ఈ పోస్టులకి మీరైతే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఇక సైట్ అయితే ఉంది కదా, ఈ సైట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ అనే దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫాము, సో ఈ విధంగా మీకు అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్స్ కూడా ఇచ్చారండి. సో ఇక్కడ చూస్తే కనుక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది, తర్వాత సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎంత సైజు ఉండాలి, జేపీజీ ఫార్మేట్లో ఉండాలని కూడా డీటెయిల్గా అయితే ఇచ్చారనమాట. సో ఫోటో ఎంత సైజు ఉండాలి, సిగ్నేచర్ ఎంత సైజు ఉండాలి, ఏ ఫార్మేట్లో ఉండాలి డీటెయిల్గా అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక అండ్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే కనుక క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, సో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఓన్లీ 100 రూపీస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కనుక మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ అయితే ఇచ్చారు. అండ్ ఎవరైతే కనుక ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళైతే కనుక వాళ్ళకైతే కనుక పేమెంట్ అనేది ఏం లేదు, ఫ్రీగానే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక అండ్ ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చెక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మనకి తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, 5 kilometers రన్నింగ్. సో డీటెయిల్గా అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. అండ్ నెక్స్ట్ చెక్ ఈ యొక్క
పారామీటర్స్ అనేవి మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఏమేమైతే ఇచ్చారో హైట్, చెస్ట్ ఇవన్నీ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ మనకి రన్నింగ్ అయితే కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇంకా క్యాండిడేట్స్ హ్యావ్ టు క్లియర్ 5 kilometers రన్నింగ్ ఈవెంట్ ఇన్ 24 minutes. సో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఇది క్వాలిఫై అవ్వాల్సి అనమాట. అందుకే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఈ యొక్క స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో చెస్ట్, హై ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మనకి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట లాస్ట్లో. సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అండర్ OMR లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ఒకసారి ఇక సిలబస్ చెక్ చేస్తే కనుక ఏ దానికి ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, తర్వాత జనరల్ అండ్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, తర్వాత ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సో మనకి 4 parts అయితే ఇచ్చారండి. ఒక్కో పార్ట్ నుంచి 25 questions, 25 marks. టోటల్ అయితే మనకు 120 minutes. సో 2 hours అయితే టైం ఉంటుందండి. సో మనకి ఫస్ట్ అయితే ఇంకా ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ PET లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, సో ఫస్ట్ ఈ 3 అయిపోయిన తర్వాత మనకి ఫైనల్గా రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవి అనమాట ఫ్రెండ్స్. మనకి 12th class ఎవరైతే పాస్ అయినారో అండ్ 100 rupees అమౌంట్ అయితే పే అవ్వాల్సి ఉంటుంది. SC ST వాళ్ళకి కూడా మనకి ఫ్రీ అయితే ఉంటుందన్నమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవి అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, వీడియోలో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.